తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దద్దోలు అశోక్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. మంగళవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాపిరెడ్డిపాలెం వచ్చిన నేపథ్యంలో తమ పొలంలో శివాయి భూమి కలిసిందని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయులమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్మశానానికి బాట విషయంలో తాను 36 సెంట్లు ఆక్రమించినట్లు ఆరోపించారని, ఈ ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. స్థానిక సర్పంచ్ కి పట్టాకి శివాయికి తేడా తెలియక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా భూమి మీద ఇక్కడికి వచ్చి నాది శివాయి ల్యాండ్ అని ఆరోపణలు చేశారు. నాది పట్టా ల్యాండ్ ఎకరా 98 సెంట్లు. లేటెస్ట్గా రీసెంట్గా మ్యాప్ ఉంది, తర్వాత డాక్యుమెంట్ ఉంది. లేటెస్ట్ డాక్యుమెంట్లు 1979 మా పూర్వీకుల కాడి నుంచి ఈ డాక్యుమెంట్ నెంబర్ ఉంది. మాది 36 సెంట్లని శివాయి ల్యాండ్ ఆరోపణలు చేశారు. కావున నా ల్యాండ్లో ఒరిజినల్ డాక్యుమెంట్, ఒరిజినల్ పట్టా శివాయి ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ వచ్చి సర్వే చేపించి ఆ శివాయి ల్యాండ్ తీసుకోమను, నాకొద్దు. కావున చెప్పుడు మాటలు చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్పంచ్కి పట్టా ల్యాండ్ శివా ల్యాండ్ తెలియక ఆయన చెప్పుడు మాటలు ఇట్టడం, మా నాన్న సుధాకర్ ఎక్స్ సర్పంచి టీడీపీకి నమ్ముని బంటూ ఓళ్ళు కడుకుని ఈ రోజు కూడా టీడీపీని నమ్మాను నేను. కానీ ఈ విధంగా అరాచకాలు దౌర్జన్యం చేస్తున్నారు సర్పంచ్ గారు. కావున ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని ఆదేశించి ఆయన సర్వే చేయించి శివాయి అంటే తీసుకోమన్నాం, పట్టా ఉంటే వదిలేమన్నది. కావున ఈ సర్పంచ్ గారు తెలిసి తెలియక పట్టా అని తెలియక శివాయని తెలియక చెప్పుడు మాటలు చెప్పేసి దాన్ని వచ్చిన డబ్బులు ఆయన తినేస్తున్నాడు. కేవలం ఎనామాస్ అయిన డబ్బులు కూడా 36 లక్షలు. ఆ లెక్కలు చెప్పమంటే చెప్పట్లేదు. కావున ఒకే ఇంట్లో 5 ఫ్లాట్లు, ఒకే ఇంట్లో 5 ఫ్లాట్లు తీసుకున్నారు. పేద ప్రజల కాడి నుంచి నోటు కాడి తీస్తున్నాడు. ఇటీవల 36 లక్షలు ఇల్లు పెట్టి కడివేటి సుధాకర్ రెడ్డి ఆయన ఇల్లు కొన్నాడు. ఆయన అక్కడ కూడా వాటర్ ట్యాంక్ అటకిచ్చి దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు శివాయి పట్ట. దాన్ని కూడా ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి శివాయిలు తీసి బయట పెట్టాలని కోరుతున్నాం. ఈ విధంగా ఎస్టీ దొరువు ఆడ ఆక్రమించేసి గుడి చేస్తున్నారు. దాన్ని కూడా బయట తీయాల్సిన కోరుతున్నాను. చుట్టుపక్కల 4 పక్కల సర్వే చేసి నోటీసులు ఇచ్చి ఎవరి ల్యాండ్ వాళ్ళకి ఒప్పగిచ్చి కోరుతున్నాను. నా సర్వే నెంబర్లు 531, 532, 543, టోటల్ ఎకరా 98 సెంట్లు నా ఎక్స్టెంట్. నా సర్వే నెంబర్లు. కావున ఎమ్మెల్యేని తప్పుదారి పట్టిస్తున్నారు. స్వాగత శుభాకాంక్షలు. పేదల సేవలు కార్యక్రమానికి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన గావించుటకు ఏప్రిల్ 1వ తేదీ ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాకాంక్షలు. ఇట్లు మీ కాకర్ల సురేష్, ఎమ్మెల్యే ఉదయగిరి.